కేంద్ర మంత్రి కుమారస్వామి గారే చెప్పారు అధ్యక్ష, జగన్ గారి వల్లనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందని. జగన్ అన్న మోడీ గారు మా వైజాగ్ వచ్చినప్పుడు సభలోనే డైరెక్ట్ గా చెప్పారు అధ్యక్ష, ప్రైవేటీకరణ వద్దు అని చెప్పి. అంత దమ్మున్న లేడని మా జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. ఫైనల్ గా మీకు ఒకటే చెప్తున్నాను అధ్యక్ష, ఇప్పటికైనా కార్మికులతో ప్రభుత్వం మాట్లాడండి అధ్యక్ష, కేంద్రంతో ప్రకటన చేయించండి అధ్యక్ష. దయించి మా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాపాడండి అధ్యక్ష. మీరు ప్రశ్నిస్తారా? 5 సంవత్సరాలు మీరు పీకిందేంటి? 5 సంవత్సరాలు చెత్త మీరు పీకింది. మీరు ప్రశ్నిస్తారా? 5 సంవత్సరాలు మీరు పీకిందేంటి? 5 సంవత్సరాలు చెత్త మీరు పీకింది. చెత్త నేను ఏంటండి? మా సభ్యురాలు మాట్లాడినప్పుడు ఆవిడేమి కొత్తగా ఏమి కోట్ చేసి మాట్లాడలే. మీరు చెప్పిన మాటలనే చెప్పారు. మీరు చెప్పారు అవే చెప్పారు తప్ప ఏమి కొత్త మాట ఏమీ మాట్లాడలే. మీరు మాట్లాడి తిరిగి కోట్ చేస్తే గౌరవ మంత్రి గారు వచ్చి అంత ఆవేశం ఏం పిక్కు వాటి ఇదేనండి సభ సాంప్రదాయం, ఇదేనండి ఏదైతే మంత్రి గారు ఆవేశంగా ఏ సందర్భంలో కానీ ఆ పిక్కుంటారనే మాట రికార్డులో తొలగించాలి. ఆయన గారు చెడ్డపేరు ఆయన జీవితంలో మచ్చ రైతు ఓందాగా చెప్తే ఆయన తాలూకు అమలతను నిలబడతారు. లేకపోతే ఆయన జీవితంలో మచ్చ ప్రజలు తెలుస్తారు. రేపు మాకు అభ్యంతరం లేదు. కానీ ఇలాంటి పరుష పదాలు మహిళా సభ్యుల మీద అలాంటి పరుష పదాలని వాడటం అనేది సమంజసం కాదు. అది సభా సంప్రదాయం కాదు. చెప్పండి మంత్రి గారు. ఈరోజు ఈ చర్చలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈరోజు ఈ స్వల్పకాలిక చర్చ ద్వారా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా మా ఉత్తరాంధ్ర ప్రజలు, మా విశాఖపట్నం ప్రజలు సెంటిమెంట్ గా భావించే స్టీల్ ప్లాంట్ గురించి కొన్ని విషయాలు మీ ద్వారా సభ దృష్టిలో పెడదామనుకుంటున్నాను అధ్యక్ష. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వేగంగా అడుగులు పడుతున్నాయి అధ్యక్ష. అందువలన కార్మికులు చాలా ఆందోళనకు గురవుతూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాం అధ్యక్ష. గత నెలలోనే స్టీల్ ప్లాంట్లోని 32 డిపార్ట్మెంట్లను ఒకేసారి ప్రైవేటీకరించేందుకు టెండర్లు పిలవడం వలన కార్మికులు తీవ్రంగా కలత చెందారు అధ్యక్ష. యాక్చువల్గా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ ఆ నినాదంతో ఎన్నో పోరాటాలు జరిగాయి అధ్యక్ష. అలాగే పోలీసుల కాల్పుల్లో 32 మంది ప్రాణ త్యాగాలతో ఏర్పడినది మా విశాఖ స్టీల్ ప్లాంట్ అధ్యక్ష. ఇది దేశంలోని హై క్వాలిటీ స్టీల్ ని ఉత్పత్తి చేసే ప్లాంట్ అధ్యక్ష. అలాంటి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు బలైపోతుంది అని చెప్పి కార్మికులు ఎంతగానో ఆందోళన పడుతున్నారు అధ్యక్ష. అలాగే ఉత్తరాంధ్ర ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆందోళన పడుతూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాం అధ్యక్ష. ఈ అంశంలో 15 నెలల క్రితం జరిగిన పరిణామాలను ఒకసారి గుర్తు చేసుకుందాం అధ్యక్ష. గత ఎన్నికల టైంలో ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఎంతవరకైనా వెళతాని హామీ ఇచ్చారు అధ్యక్ష. అలాగే ప్రస్తుత డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ గారు స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ జరగనివ్వమని చెప్పారు అధ్యక్ష. గౌరవ మంత్రి గారు అయిన లోకేష్ గారు కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగనివ్వమని చెప్పారు అధ్యక్ష. వాళ్ళ మేనిఫెస్టోలో కూడా స్టీల్ ప్లాంట్ ని పరిరక్షిస్తామని చెప్పారు అధ్యక్ష. ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేశాయి అధ్యక్ష. ఈ 3 పార్టీలు కనుక కేంద్రంలో వస్తే ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారు అని మా ప్రాంత ప్రజలు భావించడం వలన రాష్ట్రంలో ఎక్కడా లేని మెజారిటీలు విశాఖలో కూటమి ఎమ్మెల్యేలకి, ఎంపీలకి వచ్చాయి అధ్యక్ష. అయితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు అధ్యక్ష. మోడీ గారి ప్రభుత్వం కేంద్రంలో వచ్చింది అధ్యక్ష. విశాఖ స్టీల్ ప్లాంట్ పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ ప్రకటన చేస్తారని మా ప్రాంత ప్రజలందరూ భావించారు అధ్యక్ష. ఏ నెలకు ఆ నెల, ఈ నెలలోనైనా స్టీల్ ప్లాంట్ కి ప్రభుత్వ రంగంలో కొనసాగేట్టుగా చేస్తాము అని ప్రకటన వచ్చేట్టుగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు కేంద్రంతో ప్రకటన చేయిస్తారని ఎంతగానో కార్మికులు, ప్రజలు ఎదురు చూడడం జరిగింది అధ్యక్ష. అయితే టీడీపీ, జనసేన ఎంపీల మీద ఆధారపడిన కేంద్రం ప్రభుత్వం పైన ఉంది కాబట్టి ఒకవేళ మీరు ఈ పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే మా మద్దతు ఉపసంహరిస్తాము అని భయపెట్టైనా దాన్ని ఆపుతారు అని చెప్పి ఎదురు చూడడం జరిగింది అధ్యక్ష. అయితే అలాగే స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు కేటాయించేలా చేస్తారనేసి ప్రజలు ఎదురు చూశారు అధ్యక్ష. అయితే తీసుకుంటే అధ్యక్ష, గత 15 నెలలుగా
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రయత్నాలు కనీసం ఆగలేదు అధ్యక్ష. ఆగలేదు సరికదా, ఇప్పుడు ప్రైవేటీకరణ మరింత వేగవంతం అవుతూ ఉంది అనేసి కార్మికులు ఇప్పుడు రోడ్డెక్కారు అధ్యక్ష. విశాఖ ఉక్కును మొక్కలు మొక్కలుగా చేసి ముందు అమ్మేసి భవిష్యత్తులో పూర్తిగా అమ్మేసే కుట్ర జరుగుతుందని సాక్షాత్తు కార్మికులే ఆందోళన చేస్తూ ఉండే పరిస్థితి ఉంది అధ్యక్ష. కార్మికులతో కానీ కార్మిక సంఘాలతో కానీ ఎవరితో మాట్లాడినా కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉండే పరిస్థితి ఉంది అధ్యక్ష. 2025 జనవరి 16న కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ కి ప్యాకేజ్ ప్రకటించింది అధ్యక్ష. అది 11,440 కోట్లు ప్రకటించింది అధ్యక్ష. అయితే ఇంకా స్టీల్ ప్లాంట్ కి తిరిగి ఉండదనేసి కొందరు నాయకులు కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. కానీ అధ్యక్ష 11,440 కోట్ల ప్యాకేజ్ వలన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగలేదు సరికదా. ఇందులో 8,500 కోట్లు మాత్రమే వచ్చింది అధ్యక్ష. ఇంకో 3,000 కోట్లు రావాల్సి ఉంది అధ్యక్ష. ఈ 8,500 కోట్లలో రా మెటీరియల్ కొని స్టీల్ ప్లాంట్ ని బ్రతికిస్తారని కార్మికులు నమ్మారు అధ్యక్ష. కానీ స్టీల్ ప్లాంట్ ని బ్రతికించే పనులేవి కూడా యాజమాన్యం చేయలేదు అధ్యక్ష. ఎందుకంటే ఈ డబ్బుల్లో ₹1 కూడా ఫ్యాక్టరీ అభివృద్ధికి ఇవ్వలేదు అధ్యక్ష. కోలుకు ₹1 ఇవ్వలేదు అధ్యక్ష. రా మెటీరియల్ కు ₹1 ఇవ్వలేదు అధ్యక్ష. జీతాలకు ఇవ్వలేదు అధ్యక్ష. అలాగే కార్మికులు PF కి ఇవ్వలేదు అధ్యక్ష. కార్మికుల డబ్బులు 3,000 కోట్లు వాడేశారు అధ్యక్ష. వాటికి కూడా ఇవ్వలేదు అధ్యక్ష. ఒక్క మిషన్ కొత్తది కొనలేదు, ఉన్న మిషన్స్ ని బాగు చేయలేదు అధ్యక్ష. అందులో దేనికి వాడారు అని తీసుకుంటే బ్యాంకులకు కట్టుకున్నారు అధ్యక్ష. అలాగే ఉద్యోగుల తాలూకా BRS కోసము GST చెల్లింపుల కోసం వాటిని ఉపయోగించుకున్నారు అధ్యక్ష. సో దాని వలన ఈ ప్యాకేజీ వలన ప్రయోజనం లేకుండా అయిపోయింది అధ్యక్ష. వాళ్ళు బ్యాంక్స్ కట్టుకోవడం, VRS కి అలాగే GST చెల్లింపులకి వాడుకోవడం వలన ఇవన్నీ ప్రైవేటీకరణ కోసం చేస్తున్నారని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉండే పరిస్థితి అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, గత కొద్ది రోజులుగా తీసుకుంటే 4,500 మంది సుమారుగా కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించారు అధ్యక్ష. తొలి విడతలో 1,500 మంది పర్మనెంట్ ఉద్యోగులకి VRS ఇచ్చి పంపించారు అధ్యక్ష. రెండవ విడతలో మరో 1,000 మందికి VRS కోసం దరఖాస్తు చేయించారు అధ్యక్ష. ఇప్పటికి 8,000 మంది R కార్డులు ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు అధ్యక్ష. కానీ ఉద్యోగాలు ఉండి R కార్డులు ఉన్న వాళ్ళకి కూడా ఇప్పుడు తొలగించేస్తున్నారు అధ్యక్ష. గత ఏడాదిగా కార్మికులకి జీతాలు కూడా సక్రమంగా చెల్లించలేదు అధ్యక్ష. ఉద్యోగులకి ఇచ్చే అలవెన్సులు కూడా పూర్తిగా తగ్గించారు అధ్యక్ష. పండుగలకు కూడా ఉద్యోగులు పస్తులుండే పరిస్థితి ఈరోజు స్టీల్ ప్లాంట్ లో ఉంది అధ్యక్ష. కరెంటు బిల్లుల్లో కూడా రాయితీలు ఎత్తేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అధ్యక్ష. ఇలా సిబ్బందిని తగ్గించేస్తున్నది కేవలం ప్రైవేటీకరణ కోసమే కార్మికులు ఈ రోజు ఆందోళన చెందుతూ ఉన్నారు అధ్యక్ష. అలాగే ఇవన్నీ ఒక ఎత్తు అయితే గత నెలలో ఒక పిడుగు లాంటి నిర్ణయం స్టీల్ ప్లాంట్ యాజమాన్యం తీసుకుంది అధ్యక్ష. అదేంటంటే గత నెల ఆగస్టు 16, 2025న 32 డిపార్ట్మెంట్లను ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పగిస్తూ 44 టెండర్ నోటిఫికేషన్స్ ఇచ్చారు అధ్యక్ష. ఆ రోజు నుంచి స్టీల్ ప్లాంట్ కార్మికులకు కంటి మీద కునుకు లేదు పరిస్థితి, అలాంటి పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఎందుకంటే యాజమాన్యం 32 డిపార్ట్మెంట్లోని ఎలక్ట్రికల్, మెకానికల్, హౌస్ కీపింగ్ మరియు ఆపరేషనల్ పనుల కోసం 44 ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ టెండర్లు నోటిఫికేషన్ జారీ చేసింది అధ్యక్ష. అధ్యక్ష 10 నిమిషాలైనా ఇవ్వకపోతే ఎలాగ అధ్యక్ష? అంటే ప్రైవేటీకరణకు చాలా వేగంగా అడుగులు వేస్తున్నామన్న సంకేతాన్ని స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఇచ్చింది అధ్యక్ష. అధ్యక్ష నాకు ఇంకో 5 మినిట్స్ అయితే ఇవ్వాలి అధ్యక్ష. ఫ్యాక్టరీ చట్టాలు, కార్మిక చట్టాల ప్రకారం ఆపరేషనల్ జాబ్స్ అత్యంత కీలకమైన పనులు కాంట్రాక్టులకు లేదా అవుట్ సోర్సింగ్లకు అప్పగించడానికి వీల్లేని పరిస్థితి అధ్యక్ష. ఎందుకంటే ఫ్యాక్టరీ చట్టాలు, కార్మిక చట్టాలు అలా చెప్తున్నాయి. అలా చేయడం అంటే ఇలా చేస్తున్నారు వీళ్ళంటే పరోక్షంగా వీళ్ళు ప్రైవేటీకరణ చేస్తున్నారు అనే విషయం కార్మికులందరికీ అర్థమైంది అధ్యక్ష. అందుకే ఈ రోజు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు అధ్యక్ష. ఈ ప్రైవేటీకరణ నిర్ణయం వెనక్కి తీసుకోవాలనేసి ఫైనల్ గా చెప్తున్నాను అధ్యక్ష. బీహార్లో నితీష్ కుమార్ గారు ఉన్నారు అధ్యక్ష. ఆయనకున్న బలంతో ఏం కావాలంటే అది సాధించుకుంటున్నారు అధ్యక్ష. మరి మా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం ఎందుకు గనులు మన వాళ్ళు సాధించుకోలేకపోతున్నారని నేను అడుగుతున్నాను అధ్యక్ష. దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది అధ్యక్ష. ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ ఆర్సిలార్ మెటల్ గనుల కోసం మన వాళ్ళు కేంద్రాన్ని అడుగుతున్నారు అధ్యక్ష. మరి దానికోసం అడిగే బదులు ఎన్నికల్లో హామీ ఇచ్చారు ప్రాణ త్యాగాలతో. ఇప్పుడే మీరు చెప్పారు సార్, గౌరవ మంత్రి గారు ఇప్పుడే చెప్పారు, ప్రాణ త్యాగాలతో ఏర్పడ్డ విశాఖ స్టీల్ ప్లాంట్ లో కోసం మాత్రం ఒత్తిడి తేవట్లేదు అధ్యక్ష. ఆవేదన కార్మికుల్లో ఉంది అధ్యక్ష. అలాగే అధ్యక్ష 2 నిమిషాలు అధ్యక్ష. అలాగే అధ్యక్ష 2 నిమిషాలు అధ్యక్ష. అలాగే పక్క రాష్ట్రంలోని సింగరేణి క్యాలరీస్ లో ప్రైవేటీకరించేది లేదని ప్రధాని అధ్యక్ష 2 నిమిషాలు ఇవ్వండి అధ్యక్ష.
గారు శపథం చేశారు అధ్యక్ష. అలాగే పల్లా శ్రీనివాసరావు గారు ఆమరణ నిరాహార దీక్ష ఆ రోజు చేశారు అధ్యక్ష. గంటా శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తామన్నారు అధ్యక్ష. బహిరంగ సభలో కూడా చెప్పారు అధ్యక్ష. రామ్మోహన్ నాయుడు గారే చెప్పారు అధ్యక్ష. ఎవరండి కేంద్రం? మనం పన్నులు కడితే ఉన్నటువంటి కేంద్రం అది, మనం ఓట్లు వేస్తే ఉన్నటువంటి కేంద్రం. మీరెవరు అమ్మడానికి, వాళ్ళెవరు కొనడానికి అన్నారు అధ్యక్ష. మరి ఆ రోజు అన్ని మాటలు చెప్పి ఈ కార్మికులు నమ్మించారు కదండి అధ్యక్ష. మరి ఎందుకు ఇప్పుడు కేంద్రం మీద ఈ ఒత్తిడి తీసుకురావట్లేదని నేను అడుగుతున్నాను అధ్యక్ష. అసలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కోసం పెట్టుబడులు ఉపసంహరించుకుంటామన్న ప్రకటన వెనక్కి తీసుకుంటారా లేదా, లేదంటే మా మద్దతు ఉపసంహరించుకుంటామని వీళ్ళు అడగొచ్చు కదా అధ్యక్ష. స్టీల్ ప్లాంట్ కి సొంత కళ్ళు కేటాయించకపోతే మా ఎంపీల మద్దతు మేము వెనక్కి తీసుకుంటామని అల్టిమేటం ఇస్తే ఫలితం రాదా అధ్యక్ష? సెయిల్లో విలీనం చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు అధ్యక్ష. సెయిల్లో విలీనం చేయకపోతే ఎన్డీఏలో మేము భాగస్వాములుగా ఉండమని సంకేతాన్ని ఇస్తే ఫలితం రాకుండా ఉంటుందా నేను అడుగుతున్నాను అధ్యక్ష. కాబట్టి గతంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అధ్యక్ష, ఒంటికి ఉప్పు కారం రాసుకొని పోరాడాలి అని. సోమిరాజు గారు అంటున్నారు అధ్యక్ష. ఇది న్యాయమా అని అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే అక్కడ ఎమ్మెల్యే గారు అంటారు జీతాలు తీసుకుంటూ పనిచేయని గోస్ట్ ఎంప్లాయీస్. కేంద్ర మంత్రి కుమారస్వామి గారే చెప్పారు అధ్యక్ష, జగన్ గారి వల్లే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందని. జగన్ అన్న మోడీ గారు మా వైజాగ్ వచ్చినప్పుడు సభలోనే డైరెక్ట్ గా చెప్పారు అధ్యక్ష, ప్రైవేటీకరణ వద్దు అని చెప్పి. అంత దమ్మున్న లీడర్ మా జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. ఫైనల్ గా మీకు ఒకటే చెప్తున్నాను అధ్యక్ష, ఇప్పటికైనా కార్మికులతో ప్రభుత్వం మాట్లాడండి అధ్యక్ష. కేంద్రంతో ప్రకటన చేయించండి అధ్యక్ష. దయించి మా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాపాడండి అధ్యక్ష. థ్యాంక్ యూ సో మచ్.